నెంబర్ 4 అనిల్ రావిపూడి గారు. ఆయన ఫ్యామిలీ ఆడియన్స్‌ని గ్రిప్‌లో ఉంచుకొని సినిమాని అదే ఎంటర్‌టైన్‌మెంట్‌తో తీస్తారు. అందుకేనేమో మేబీ సినిమాలు ఫ్లాప్ అవ్వవు. ఆయన స్టైల్, కామెడీ, యాక్షన్, ఎమోషన్ మనం ఎంత ఎక్స్‌పెక్ట్ చేసి వెళ్తే అంతకు మించి అయితే ఉంటుంది. మాక్సిమం సినిమాలన్నీ యాక్షన్ అండ్ కామెడీతో ఎక్కువ అంటే కామెడీగా రన్ అవుతూ ఉంటాయి. టోటల్ ఫిల్మోగ్రఫీలో ఒక్క ఫ్లాప్ కూడా లేదు. ఇంకా రీసెంట్‌గా రిలీజ్ అయిన 'సంక్రాంతికొస్తున్న' సినిమాలు చెప్పాల్సిన అవసరం లేదు. ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయిందో మనందరికీ తెలిసిందే. కలెక్షన్స్ కూడా అదే రేంజ్‌లో వచ్చాయి. బట్ మూవీ మాత్రం ఎక్కడ గాని డిసప్పాయింట్ చేయలేదని చెప్పొచ్చు. నెంబర్ 3 సందీప్ రెడ్డి వంగ గారు. తన సినిమాలు ఎక్కువగా అందరూ వైలెన్స్ ఎక్స్‌పెక్ట్ చేస్తారు. అంతేకాదు ఫస్ట్ 'అర్జున్ రెడ్డి' సినిమా ఏ రేంజ్‌లో షేక్ చేసిందో మనందరికీ తెలిసిందే. బికాస్ తీసింది 3 సినిమాలైనా ఆ ఇంపాక్ట్‌ని అంతా ఎందుకు క్రియేట్ చేయలేదు. తన యాటిట్యూడ్, ఫిల్మ్ మేకింగ్, సినిమా కాంట్ర సినిమా కాంట్రోవర్సీకి గురైన డెఫినెట్‌లీ బ్లాక్ బస్టర్ అవుతుంది. దాంట్లో డౌటే లేదు. నెక్స్ట్ రాబోతున్న 'స్పిరిట్' మూవీకి హైప్ ఏ రేంజ్‌లో ఉందో మనందరికీ తెలిసిందే. నెంబర్ 2 నాగార్జున గారు. ఆయన ఏదైనా ముందుగానే ఆలోచిస్తారు. అందుకే మన 'కల్కి' సినిమాతో ఒక వరల్డ్‌ని ఇంట్రొడ్యూస్ చేశారు. 'ఎవడే సుబ్రహ్మణ్యం' నుంచి మొన్నొచ్చిన 'కల్కి' వరకు డిఫరెంట్ జోనర్ ట్రై చేస్తున్నారు. ఆయన ఐడియాలజీ కూడా అలానే ఉంటుంది. 'కల్కి' సినిమాతో అయితే 1000 కోట్లని టచ్ చేసి తనకంటూ ఒక మార్క్‌ని క్రియేట్ చేసుకున్నారు. అండ్ అందరిని మెప్పించారు. బికాస్ ఒక్క సినిమా ఫ్లాప్ అవ్వలేదు. నెంబర్ 1 ఎస్ఎస్ రాజమౌళి గారు. మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ గురించి అందరికీ తెలిసేది చేశారు. అందులో ఆయన మాస్టర్ ఆఫ్ సినిమా అంటారు. సినిమాలు చాలా ప్రామిసింగ్‌గా ఉంటాయి. ఆ డీటెయిలింగ్, ఎమోషన్స్ ఎవరైనా ఫీల్ అవ్వాల్సిందే. ఇలా ఎవ్వరూ తేలేరేమో అనిపిస్తుంది. 'బాహుబలి' సినిమాతో అయితే 18,000 కోట్లు కలెక్ట్ చేసి ఒక బెంచ్ మార్క్ క్రియేట్ చేశారు. ఇంకా 'త్రిబుల్ ఆర్' సినిమాతో గ్లోబల్ వాడిగా పేరొచ్చింది. అండ్ ఇప్పుడు 'ఎస్ఎస్ఎంఈ 29' మాత్రం మామూలుగా ఉండదు. గ్లోబల్ వాడిగా దద్దరిల్లిపోద్ది. అండ్ ఇది వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మా కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ ఇవ్వండి. టేక్ కేర్. థాంక్ యూ ఫర్ వాచింగ్.